రోజులు బట్టి నాకు నెలనొప్పులు అయితే బాగా ఎక్కువగా వస్తున్నాయండి. హాస్పిటల్ గారు ఫోన్ చేసి ప్రార్థన చేస్తున్నారండి. అయితే నేను సమయం ఇంకా బాగా ఎక్కువ అయితే ఆయన ఫోన్ చేసినండి. ఏడుకి ఎప్పుడు ఫోన్ చేస్తే చేశారు. నేను ముందు చేసినట్టేమో త్వరగా మంది కూర్చొని క్లాస్లో పడుకుంటానండి. ప్రస్తుతంగా ఇంకా మళ్ళీ చెప్పి మీ దగ్గర ఆత్మీయ ఉన్నాను మళ్ళీ చేస్తానన్నారు కదా. అలాగన్నా మళ్ళీ ఇప్పుడు వేసిన దేవుడు మా కళ్ళ నుంచి పడుకుని ప్రార్థన చేసుకుంటే ఆయన ప్రార్థన చేస్తున్నారని చేసేటప్పుడు ఒక ఆత్మ తలమై ముందు 5 గంటలు లాగినట్టు పైపు లాగి వస్తుందండి. నా ఒంట్లో ఉన్న విషయమండి. ఆయన ప్రార్థన చేశాక ఉందని చెప్పాక మళ్ళీ చేశారు. నేను మళ్ళీ చేశాక రెండు మొత్తం కులకం చేసి మొత్తం పైకి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. పాస్పోర్ట్లో చెప్పానండి. చెప్పారు సరైన ఏంటంటే రామదాన్ని చెప్పారు. నేను శాస్త్రి గురించి మరియు ముసల్మాన్ సైమన్ అని మరి కుమారుడు మరి ఒక 20 రోజులు బట్టి ఇతనికి నెలలు బాధలో వర్తం అనేది జరుగుతుందంట. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళారు. అలాగే కొద్దిగా మరి ఏదో తగ్గినట్టు మళ్ళీ అలాగే ఉండేదంట. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళారు. అయినా కొద్దికి అయినా సరే తగ్గలేదు. రాజమండ్రి వెళ్ళారంట. ఒకసారి వెళ్ళేసుకున్నా తప్పితే ఇంకెళ్ళబోతున్నట్ట శిరాశిరగా ఉంటున్నట్ట. కోపం వచ్చేస్తున్నట్ట. ఏమ్మా నేను చెప్పేది తిరిగి వినండి. ఎలాగన్నా కోపం కింద వచ్చేస్తున్నట్ట. ఓకేనా ఎవరితో మాట్లాడి కోపం వచ్చేస్తున్నా. ఇది ఏమవుతుంది కానీ తనలో తను బాధపడుతున్నాడు. అయితే రాత్రి ఫోన్ చేసి మాట్లాడి ఇలాగా చెప్పారు. ప్రార్థన చేశాక శోభలో కూర్చోడాక నేను ప్రార్థన ఇంట్లో చేశాక ఇలాగ ఉంటుందండి. ఇలాగ కోపం వస్తుంది. ఏంటో నాకు ఎవరి మీద దాంట్లో కోపం వచ్చేస్తుంది. అర్థం కాదు. సరే నేను ప్రార్థన చేస్తున్నా అనేది చెప్పాను. ఫోన్లోనే మళ్ళీ ప్రార్థన చేశాక ఇక్కడ మోకరించి ఇక్కడ ప్రార్థన చేసుకోవడం నేను చేస్తుంటే ఆకాశం నుండి నెత్తి మీద వచ్చి హస్తం ఒక చెయ్యి హస్తం వచ్చి నెత్తి మీద వచ్చి ఇతరులో ఉన్న దురాత్మ శక్తిని ఆయన చేతిలో లాగేసుకున్నాడు. ఆయన హస్తంలోకి వెళ్ళిపోతున్నాడు. ఆయన హస్తంలో లాగేసుకున్నాడు. అప్పుడు అలా లాక్కున్నాడు. ఊళ్ళంతా బరువుకున్నట్టు అయినా హస్తం వచ్చినప్పుడు ఆయన చేతిలోకి వెళ్ళిపోతున్నాడు. హస్తంలోకి దేవుడి హస్తంలోకి వెళ్ళిపోయినాడు. అప్పుడు నేను ప్రార్థన చేసి ఆమె ఆ తర్వాత లేచాక ఒకవేళ జరిగింది మీకు నాలో వచ్చి దేవుడు ఒక హస్తం వచ్చి దాన్ని ఎత్తులకి ఆయన హస్తంలో లాగేసుకొని నాకు తలలో ఉన్నది అది కనపడినాడు. ఇప్పుడు బాగుందండి. బాగలేదు అని చెప్పాడు. మరి దేవుడు ఫోన్లో ప్రార్థన చేసుకోవడానికి బతికించండి. ఎందుకంటే ఒకసారి 2 సార్లు చెప్పి వెంటనే ఈ ఫోన్లో దేవుడు సరిచేస్తాడు. మరి ఇలా చాలా మంది జరుగుతున్నాయి. పొరుగులో కూడా జరుగుతున్నాయి. అంటే అందరికీ వెంటనే అద్భుతం జరుగుతుందని చెప్పలేవు. కానీ ఆయన ఒక్కొక్కరు వెంటనే అద్భుతం చేస్తాడు. ఒక్కొక్కరికి ఒకసారి 2 సార్లు చేస్తే అద్భుతం జరుగుతుంది. కానీ విశ్వాసంతో మాత్రం చేయించుకోవాలి. ప్రార్థన మాత్రం విశ్వాసంతో చేయించుకోవాలి. అలాగే మరి కుమారుడికి దేవుడు అద్భుతం చేశాడు. ఇదే నాకు మీకు కావుడు ఒకసారి చెప్పింది సాక్ష్యం. నాకులాగి వెళ్ళి ఆమెలో ఉన్న రోగం అంతా నాకులాగి ఆయన ముఖంలో లాగేసుకున్నాడు. పొగలాగా ఆ తర్వాత ఆమెకి స్వచ్ఛత కలిగినాడు. అంటే దేవుడు నాకులాగి వెళ్ళి ప్రతి ఒక్కరిని స్వచ్ఛత పరుస్తున్నారు. ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు. ప్రతి బిడ్డల నేను ఒకటి చెప్తున్నాను. తగ్గించుకుని మనము ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ముందుకెళ్ళాలి. ఆలోచించాలి. గొడవలు పడకుండా మరి ఎంతో తగ్గించుకుని దేవుడిని అడిగి దేవుడి వాక్యంలో మనం జీవించాలి. మరి ఈ కుమారుడు 2 సార్లు ఆశ్రయానికి వెళ్ళినా తగ్గలేదు. బాధలో ఉన్నాడు. కానీ ఇక్కడ ఒక ఆత్మ ఇబ్బంది పెడుతున్నారన్నమాట.
నాకు ఫోన్ చేద్దామంటే భయం వేస్తున్నాడు ఇంటికి, అంటే అది భయపెడుతుంది. ఆయన చేతి తీసుకుంటాడేమో, ఆయన ఫోన్ చేస్తే అపమాన ప్రార్థన అంటారేమో అని ఇలాంటి అనుమానం వచ్చేదంట ఇంటికి. ఇలాగని చేసి ఉంటారు అక్కడ. అందరూ మంచోడమే, కానీ ఎవడేమని చెప్తే నమ్మకూడదు, ఒకరి మీద ఒకరు అనుమానం పడకూడదు, ఒకరినొకరు పగలో కక్షలు పెట్టుకోకూడదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఆయన చిలువు మీద ప్రాణం వదిలిపెట్టేటప్పుడు అన్నాడు, ఆయన చంపేసిన వాళ్ళని, ఆయన చచ్చిపోతారు కాలిపోయిన వాళ్ళ గురించి అన్నాడు, నా తండ్రి మీరేం చేస్తున్నారు మీకు తెలియదు, మీరు క్షమించారు. చచ్చిపోయేటప్పుడు మీరేం చేస్తున్నారో మీకు తెలియదు నా తండ్రి, మీరు క్షమించాలి. అందులో పద్ధతులు కొంతైనా మనం తగ్గించుకుంటే అందరూ సంతోషంగా ఉంటాం. దేవుడు ఈ సాక్ష్యం దీవించిన కాక. ఆమె ఆమె ఆమె